అవును. ఇంకా మన సంస్కృతి మనం అంటరానితనం అనేది భారతీయులు సృష్టించారు అని వాళ్ళు ఎలాగా తప్పుడు ఇది చేస్తారు. వీళ్ళు ఆ పుస్తకం చూపెట్టరు కాబట్టి, ఆ వాక్యాలు చూపెట్టకుండా మసిపూసి మారేడుకాయ చేస్తారు కాబట్టి కొన్ని వర్గాలను అలా విభజించారనమాట. ఒకవైపు మైనారిటీనేమో మీకు మీకు వాళ్ళు అన్యాయం చేసేస్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు మా రక్షణ కావాలి అని చెప్పేసి ఒక అబద్ధం. వాళ్ళందరినీ గంపగుద్దుగా ఒకే చేయడానికి. ఇంకోటేమో మెజారిటీలోనేమో కులాల వారీగా విడగొట్టి ఎవరి కాళ్ళకి తాయిలాలు, కొంతమందికి భయాలు, కొంతమందికి అభయాలు అంటూ కృత్రిమంగా సృష్టించి వాళ్ళ ఓట్లు తెచ్చుకోండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అన్నమాట. వీళ్ళేమో ఆలోచన విధానంలోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. వీళ్ళు ఏంటంటే పాలస్తీనా గనక సపోర్ట్ చేస్తే ఒక మతాన్ని, ఒక వర్గాన్ని మనం సంతృప్తి పరచవచ్చు, ఆ ఓట్లు గంపగొత్తగా రాల్చుకోవచ్చు అనేది ఇప్పటికీ ఆ పాత విధానం. దాన్ని మనం ఖండించలేదనుకోండి, మళ్ళీ మన భావితరాలకు కూడా ఈ రొంపిని, ఈ కంపుని వదిలిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా భారతదేశం అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసికట్టుగా ముందుకెళ్ళి మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, మన సామరస్యాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి.